ఇప్పుడే సైరన్ మూవీ చూశాను. సైరన్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే, ఒక 5 నిమిషాలు ముందు తీసుకుని వచ్చి ఉంటే మూవీ బతుకుండేదేమో. సో మూవీ కూడా అలాగే డెడ్ అయిపోయింది, అంబులెన్స్లోనే డెడ్ అయిపోయింది. సో సైరన్ వేసుకున్నా ఏం వేసుకున్నా కానీ మూవీ అయితే డెడ్డే. బట్ మూవీలో అయితే పాజిటివ్స్ కూడా ఉన్నాయి, అవైతే ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ అయితే మనకు యాక్చువల్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయాలి, ఏదో ఇష్యూ వల్ల డైరెక్ట్ ఓటీటీ అయితే రిలీజ్ చేసేది తెలుగు డబ్బింగ్ అనేది. సో మూవీ ఎలా ఉందని నేను చూశాను. సో మూవీ అయితే నాకు ఎందుకో యావరేజ్ అనిపించింది. బట్ మూవీలో నాకు కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మనకు స్టోరీ చాలా బాగానే రాసుకున్నారు. కొంచెం మనకు స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్గా రాసుకొని ఉంటే చాలా బాగుండేది. స్టోరీ ప్లాట్ బాగుంది అండ్ మనకు స్టోరీ నరేషన్ కూడా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే దగ్గర అయితే దెబ్బ తినేసింది. చాలా ల్యాగ్గా అనిపించింది మూవీ మొత్తం నాకు చూస్తున్నంతసేపు. సో అక్కడ నేనైతే డిస్కనెక్ట్ అయిపోయాను. కొన్ని అన్యూజువల్ సీన్స్ కూడా ఉన్నాయి, ఎమోషనల్ బాండింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకు అసలు కనెక్ట్ కాలేదు మూవీతో అనేది. సో అందుకోసం మూవీతో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఆ మర్డర్ సీన్స్ బాగున్నాయి, మన హీరో యాక్టింగ్ బాగుంది. ఎందుకంటే మంచోడుగా నటిస్తే ఎట్టుంటుందో ఈ సినిమాలో అయితే మీరు చూస్తారు. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే, పాజిటివ్లో వచ్చేసి మనకు హీరో మర్డర్ చేసే విధానం బాగుంటుంది. ఆ లాజిక్ కానీ ఆ ట్రాజడీ కానీ, మనం దొరికిపోతే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, ముందు నుంచే మన హీరో ప్లాన్ అయితే ఉంటుంది. అవన్నీ బాగున్నాయి. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మనకు హీరో యాక్టింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన హీరో అయితే స్వాతి ముత్యం లాగా, అమాయకుల్లాగా, మంచోళ్ళలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా మన హీరో మంచోడే, బట్ మంచోడు ఇంకా మంచోడుగా యాక్టింగ్ చేస్తే సినిమాలో ఎట్టుంటుందో మనం చూస్తాం. అండ్ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే, మూవీ నెగిటివ్ మనకు స్టోరీ ప్లాట్ అనేది ముందే తెలిసిపోతుంది. ఎందుకు మన హీరో బయటకు వచ్చాడు, ఎలా మర్డర్ చేస్తున్నారు, ఎవరిని చంపుతాడు, ఇదన్నీ తెలిసిపోతూ ఉంటాయి. సో మనకు ఎంగేజింగ్ అనేది ఉండదు స్టోరీ మొత్తం, బట్ చూడడానికి ఓకేగా ఉంటుంది. సో మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ట్రై అయితే ఇవ్వండి. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి థియేటర్కి అయితే పోవడం లేదు. సో హాట్‌స్టార్లో అయితే ఉంది మూవీ. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ట్రై అయితే ఇవ్వచ్చు, బాగానే ఉంది మూవీ అయితే. నేను తోపు తురుము అయితే అన్నాను, స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక 5 నిమిషాలు ముందు తీసుకొని వచ్చి ఉంటే బతుకుండేది మూవీ అని. ఆ ప్లాట్లో మీరు ఒక కొంచెం ఇంప్రూవ్మెంట్గా, కొంచెం ఎంగేజింగ్గా రాసుంటే మూవీ బతుకుండేదేమో అని రాసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, నా రివ్యూ అయితే. నా రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలానే మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, వాళ్ళ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. నెక్స్ట్ రివ్యూ అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.